నమస్కారం. మన దేశంలో మనకు తెలియకుండానే ఒక పెద్ద టెక్నాలజీ విప్లవం జరుగుతోంది. ఈ రోజు మనం మన భవిష్యత్తును పూర్తిగా మార్చేయగల ఒక అద్భుతమైన కథ, అదే సిలికాన్ ఫోటానిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, మన ఇంట్లో ఉండే ఫోన్ల నుంచి పెద్ద పెద్ద కంప్యూటర్ల వరకు అన్ని కరెంటుకు బదులు లైట్తో, అంటే కాంతి వేగంతో పనిచేస్తే. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ కథ కాదు, నిజం కాబోతున్న వాస్తవం. కరెక్ట్. కాంతితో పనిచేయడమంటే స్పీడ్ మామూలుగా ఉండదు, ఊహకు కూడా అందదు, పవర్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. అన్నింటికన్నే గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఈ టెక్నాలజీ మన ఇండియాలోనే తయారవుతోంది. మేడ్ ఇన్ ఇండియా. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. ఈ మొత్తం చర్చకు కారణమైన ఆ అద్భుతమైన ఆవిష్కరణ ఏంటో మొదట చూసేద్దాం. రీసెంట్గా ఐఐటి మద్రాస్ మన కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఒక హిస్టారిక్ సక్సెస్ సాధించింది. వీళ్లు రెండు చాలా ముఖ్యమైన ప్రాడక్ట్స్ని లాంచ్ చేశారు. ఒకటి, ఫోటానిక్ చిప్లను డిజైన్ చేయడానికి కావాల్సిన ఒక ప్రాసెస్ డిజైన్ కిట్. ఇక రెండవది, ఆ తయారు చేసిన చిప్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో టెస్ట్ చేయడానికి ఒక టెస్ట్ ఇంజిన్. మన దేశం టెక్నాలజీలో స్వావలంబన సాధించడానికి ఇదొక చాలా పెద్ద స్టెప్. అసలు ఈ సిలికాన్ ఫోటానిక్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మనం ఇప్పుడు వాడుతున్న చిప్స్లో డేటా ఎలక్ట్రాన్స్ రూపంలో వెళ్తుంది. కానీ ఈ ఫోటానిక్స్లో డేటా అనేది కాంతి కణాల రూపంలో, అంటే ఫోటాన్ల రూపంలో ప్రయాణిస్తోందన్నమాట. లైట్ స్పీడ్ గురించి మనకు తెలిసిందేగా. సో డేటా ట్రాన్స్ఫర్ కూడా మెరుపు వేగంతో జరిగిపోతుంది. అయితే ఈ టెక్నాలజీ వెనుక ఉన్న సైన్స్ ఏంటి? మామూలు ఇసుక నుంచి ఇంత సూపర్ స్పీడున్న చిప్స్ ఎలా తయారవుతాయో ఆ జర్నీని ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. ఈ రెండింటి మధ్య తేడా చూడండి. మామూలు ఎలక్ట్రానిక్స్లో ఎలక్ట్రాన్లు పరిగెత్తడం వల్ల హీట్ వచ్చేస్తుంది, స్పీడ్కే ఒక లిమిట్ ఉంటుంది. కాని ఫోటానిక్స్లో వాడేది కాంతిని. దీనివల్ల వేడి చాలా తక్కువ, స్పీడైతే చాలా ఎక్కువ, కరెంటు కూడా ఆదా అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఇదే గేమ్ చేంజర్. ఈ అద్భుతమైన చిప్స్ ప్రయాణం ఎక్కడో కాదు, మామూలు ఇసుకతో మొదలవుతుంది. ఆ ఇసుకను 100% స్వచ్ఛమైన సిలికాన్గా మార్చి దాన్ని ఒక పెద్ద సిలిండర్ లాంటి ఇంగాడ్గా తయారుచేస్తారు. ఆ తర్వాత ఆ సిలిండర్ను అపడాల్లాగా చాలా పలుచగా గుండ్రని ప్లేట్లలాగా కట్ చేస్తారు. వీటినే వేఫర్లు అని పిలుస్తారు. చిప్స్ గీయడానికి ఇవొక ఖాళీ క్యాన్వాస్ లాంటివి అన్నమాట. చిప్ తయారీలో అత్యంత కష్టమైన, కీలకమైన స్టెప్ ఏదైనా ఉందంటే అది ఫోటోలిథోగ్రఫీ. ఒక రకంగా దీన్ని ఫోటో ప్రింటింగ్ ప్రాసెస్ అనుకోవచ్చు. అల్ట్రావైలెట్ లైట్ని ఉపయోగించి ఒక వేఫర్ మీద కోట్ల కొద్దీ సూక్ష్మమైన సర్క్యూట్లను చాలా ఖచ్చితత్వంతో ముద్రిస్తారు. ఫోటోలిథోగ్రఫీ అయిపోయాక వేఫర్ మీద ఉన్న అనవసరమైన మెటీరియల్ను కెమికల్స్తో తీసేస్తారు. ఇప్పుడు ఆ ఒక్క వేఫర్ మీద వందల చిప్స్ రెడీగా ఉంటాయి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. ఈ ముక్కలనే డై అంటారు. ఫైనల్గా ప్రతి డైని దుమ్ము తేమ తగలకుండా ప్యాక్ చేస్తారు. అప్పుడు అది మన ఫోన్లలోకి, కంప్యూటర్లకి వెళ్లడానికి రెడీ అవుతుంది. చూశారుగా, ఈ టెక్నాలజీ ఆవిష్కరణల వెనుక ఎవరో ఒకరిద్దర కృషి మాత్రమే లేదు. దీని వెనుకాల ఒక పెద్ద జాతీయ ప్రణాళికే ఉంది. అదేంటో భారతదేశపు సెమీకండక్టర్ మిషన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అవును, ఈ నంబర్ చూడండి, 76,000 కోట్ల రూపాయలు. 2021లో మన ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ కోసం పెట్టిన మొదటి ఇన్వెస్ట్మెంట్ ఇది. మన దేశాన్ని ప్రపంచంలోనే ఒక సెమీకండక్టర్ హబ్గా మార్చాలనే పట్టుదల ఎంత బలంగా ఉందో ఈ ఒక్క నంబర్ చెప్తుంది. ఈరోజు మనం ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నామంటే దీనికి పునాదులు వేసిన వారిని తప్పకుండా గుర్తుచేసుకోవాలి. ఫాదర్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్ అని పిలుచుకునే నరీందర్ సింగ్ కపానీ, అలాగే నోబెల్ బహుమతి గెలుచుకున్న చార్లెస్ కావో, వీళ్ల పరిశోధనలే ఈరోజు మనం చూస్తున్న ఆవిష్కరణలకు దారిచూపాయి. ఈ పెద్ద ప్లాన్ వెనుక చాలా బలమైన వ్యవస్థ ఉంది. కేంద్ర ప్రభుత్వం, ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఐఐటి మద్రాస్ లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఇంతకు ముందు మన దేశపు మొట్టమొదటి మైక్రోప్రాసెసర్ శక్తిని తయారుచేసిన ఐఐటి మద్రాసే ఇప్పుడు ఈ ఫీల్డ్లో కూడా లీడ్ తీసుకుంటోంది. సరే, ఇంత టెక్నాలజీ, ఇంత ఇన్వెస్ట్మెంట్ బాగానే ఉంది. కానీ దీనివల్ల మనకు, మన దేశానికి నిజంగా కలిగే లాభాలేంటి? ఈ ఆవిష్కరణ ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. ఈ కొత్త టెక్నాలజీ ప్రభావం కొన్ని రంగాలకే పరిమితం కాదు. డేటా సెంటర్లు మెరుపు వేగంతో పనిచేస్తాయి. మన ఫోన్లలో 5G, 6G ఇంకా పవర్ఫుల్ అవుతుంది. అంటే ఒక ఫుల్ మూవీని రెప్పపాటులో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇక డిఫెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి చాలా కీలకమైన రంగాల్లో ఇది పెను మార్పులు తీసుకురాబోతోంది. సో బాటం లైన్ ఇదే, ఈ టెక్నాలజీ మన ఆర్థిక వ్యవస్థను బలంగా మారుస్తుంది. చిప్ల కోసం వేరే దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. దాంతో మన జాతీయ భద్రత కూడా పెరుగుతుంది. వేలల్లో లక్షల్లో కొత్త ఉద్యోగాలొస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇది మేక్ ఇన్ ఇండియాకు నిజమైన బూస్ట్ ఇస్తుంది. ఇక ముగింపుగా చెప్పాలంటే మనమొక చారిత్రక సమయంలో ఉన్నాం. ఇది ఒక కొత్త టెక్నాలజీ శకానికి నాంది పలుకుతోంది. అవును, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మనం ఎలక్ట్రాన్ల స్పీడ్ నుంచి కాంతి వేగానికి షిఫ్ట్ అవుతున్నాం. మన దేశమిప్పుడు ఎలక్ట్రానిక్స్ యుగాన్ని దాటి ఫోటానిక్స్ అనే కొత్త యుగంలోకి అడుగుపెడుతోంది. ఈ జర్నీ ఇప్పుడే మొదలైంది. సరైన ప్రణాళిక, ఇన్వెస్ట్మెంట్లు, కొత్త ఆవిష్కరణలు ఇవన్నీ కలిస్తే భారతదేశం ప్రపంచానికి చిప్స్ అందించే ఒక టెక్నాలజీ సూపర్ పవర్గా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి.